హలో, వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్. ఇవాళ మనము నక్క పీతలు అనే కథ గురించి తెలుసుకుందాము. ఒకరోజు ఓ నక్క నదీ తీరాన కూర్చొని బోరు బోరుమని ఏడుస్తోంది. అది విని చుట్టుపక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయటికి వచ్చి నక్కను ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాయి. అయ్యో, నన్ను నా బృందంలోని వేరే నక్కలన్నీ అడవిలోంచి తరిమేశాయి అని ఏడుస్తూనే సమాధానమిచ్చింది నక్క. పీతలు జాలిగా ఎందుకలా జరిగిందని అడిగాయి. ఎందుకంటే ఆ నక్కలన్నీ మిమ్మల్ని తినాలని పన్నాగ మల్లుతుంటే నేను వద్దన్నాను. మీలాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి అంది నక్క. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అడిగాయి పీతలు. తెలీదు, ఏమైనా పని చూసుకోవాలి అని దీనంగా జవాబిచ్చింది నక్క. పీతలన్నీ కలిసి ఆలోచించాయి. మన వల్లే దీనికి కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి అని నిర్ధారించాయి. వెళ్ళి నక్కను తమకు కాపలాగా ఉండమని అడిగాయి. నక్క వెంటనే ఒప్పుకొని కృతజ్ఞతలు తెలిపింది. రోజంతా పీతలతో ఉండి వాటికి కథలు కబుర్లు చెప్పి నవ్విస్తూనే ఉంది. రాత్రి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంతా వెన్నెలతో వెలిగిపోయింది. ఈ చక్కని వెన్నెలలో మీరెప్పుడైనా విహరించారా? చాలా బాగుంటుంది అని నక్క పీతలని అడిగింది. భయం కొద్దీ ఎప్పుడు వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళలేదని చెప్పినా పీతలను నక్క వెంటనే తీసుకొని వెళ్దామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయం ఏమిటి అని నక్క నచ్చజెప్పడంతో పీతలు కూడా బయలుదేరాయి. కొంత దూరం వెళ్ళాక నక్క మూలగడం మొదలుపెట్టింది. పీతలన్నీ ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హఠాత్తుగా అడవిలోంచి చాలా నక్కలు బయటికి వచ్చాయి. బయటికి వచ్చి పీతలపై పడ్డాయి. పీతలు బెదిరిపోయి అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టాయి. కానీ నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి. ఎలాగో అలా ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతి కష్టంగా వాటి కన్నాలను చేరుకొని టక్కరి నక్క చేసిన కుతంత్రము తలుచుకొని పాపం చాలా బాధపడ్డాయి. ఈ కథలోని నీతి ఏంటంటే దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని ఆ పీతలకు కూడా అర్థమయ్యింది. నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.